చెప్పింది చేసేటట్టుగా అనమాట. ఆ దినాల్లో ఇజ్రాయేలీలు ఉన్నట్టుగా కాదు. ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దేవుడు చెప్పే ప్రతి మాటని జస్ట్ ఫార్మాలిటీగా విన్నారంటే, విన్నదాని ప్రకారం చేశారా? చేయలేదు. అలా కాకుండా శ్రద్ధ కలిగి అని అంటే అది ఎంతో అమూల్యమైంది. కాబట్టి దాన్ని విని దాని ప్రకారంగా మీరు నడుచుకునేటట్టుగా అనమాట. అలాగా ఉండాలి. మీరు ఎలా నడుచుకోవాలో కూడా అదే తెలియపరిచేది. ఆ తెలివి మీరు ఏ టైంలో ఎలా నడుచుకోవాలి, ఏ టైంలో ఏం మాట్లాడాలి. ఈ లోకంలో ఉండి కూడా ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోకాన్ని విశ్వాసంతో ఎలా జయించా నేను. తండ్రి నాకు చెప్తున్న మాటలు కంటికి కనపడట్లా. అక్కడ పరిస్థితి అంతా వేరుగుంది. దోపిడీలు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్లింక్ కనెక్షన్లు, ఏసై చుట్టూ అవన్నీ లేవా? అవన్నీ ఉన్నాయి. అయినా సరే నేను విశ్వాసం ద్వారా తండ్రి మాట నుంచి ఆ తెలివిని నేను పొందుకొని ఈ లోకాన్ని నేను ఎలా జయించానో ఆ మాట మీ దగ్గరికి పంపిస్తున్నాను. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా నా వలే దాన్ని శ్రద్ధ కలిగి దాన్ని జాగ్రత్తగా విని ఆ తెలివిని ఏదైతే ఈ లోకాన్ని జయింపజేసే ఆ తెలివి ఏదైతే ఉందో ఆ తెలివిని ఏం చేయాలంట? నేను కలుగజేయు తెలివిని పొందుటకు అట్లా ఉండాలమ్మా. అర్థమవుతుందండి? అంత విలువైంది వాక్యం. ఎప్పుడన్నా బంగారం గురించి విన్నారా? వెండి గురించి, డబ్బుల గురించి, ఈ లోకంలో పేరు మోసిన గురించి ఎప్పుడైనా చెప్తాం చూసామా? లేదు. అవన్నీ ఎన్నికలేని కొంతకాలం ఉండి పోయాయి. ఎంతో మందిని ఆయన కృపను బట్టి మన ముందు పెట్టారు అన్నమాట. వాళ్ళందరూ విలువైన దాన్ని గ్రాప్ చేసుకున్నారు. ఆయనతో పాటు విలువలు ఉండబోయేవాళ్ళు ఆయన కృపను బట్టి ముందుగానే మనకు తెలియపరుస్తున్నారు ఏది విలువైంది, ఏది విలువ లేనిదని. ఆ విలువ లేని దాన్ని వెనకాల పరిగెట్టబాకండి. కొంతకాలం ఉండిపోయేది, అవునా? ఆ డబ్బు వెనకాల, బంగారం వెనకాల, లేకపోతే పేరు వెనకాల, జనాలు మనల్ని కొనియాడాలి దాని వెనకాల, ఆ గొప్పలు జీవోపడము వీటి వెనకాల పరిగెట్టబాకండి. మీకు శాశ్వతమైన ఘనతను నేను ఇస్తాను, అవునా? శాశ్వతమైన ఘనత కావాలి. ఇది డబ్బు ఉంటే వచ్చింది. 1,00,000 ఉన్నాయి అంటే మొత్తం చుట్టాలే. ఆ లక్షలు ఏవంటే ఏం ప్రేమ అది? అదే ప్రేమ. ఆ ప్రేమ కోసం పాకులాడదు. శాశ్వతమైన ప్రేమ కావాలి, శాశ్వతమైన ఘనత కావాలి మనం, అవునా? అది చక్కగా తండ్రి దగ్గరే మనం ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ మనం ఉండాల్సిన ప్రదేశం అది. మనిషి ఉండాల్సిన ప్రదేశం తండ్రి దగ్గర ఉండాలన్నమాట. అంతకన్నా మనకి సురక్షితమైంది లేదు. కాబట్టి ఆ ప్లేస్లో ఉండే దానికోసం మనం ఆసక్తి కలిగి ఉండాలి తప్ప ఈ లోకంలో పనికిరాని వాటి కోసం మనం పాకులాడే వాళ్ళలాగా ఉండకూడదు మనం, అవునండి? కాబట్టి చక్కగా విశ్వాసపు నేత్రాలతో మనం ముందుకు సాగే వారంగా మనం ఉండాలి తప్ప